రూరల్ టెక్నాలజీ విధానంలో భాగంగా పెద్దపల్లి కేంద్రంలో ఐటీ పార్క్ నిర్మిస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఇందుకోసం పట్టణంలో 10 ఎకరాలు కేటాయించామని, త్వరలో భవన నిర్మాణం ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ఇంజనీరింగ్, ఐటీ విద్యార్థుల నైపుణ్యం పెంచేందుకు టాస్క్ సెంటర్ను ఏర్పాటు చేసి 250 మందికి శిక్షణ ఇస్తున్నామన్నారు. అనేక ఏళ్లుగా పెండింగ్లో ఉన్న టీచర్ల బదిలీలు, పదోన్నతులను తమ ఏడాది పాలనలోనే నిజాయితీగా, పారదర్శకంగా చేపట్టామని మంత్రి తెలిపారు. ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు రీచ్ల వద్ద అన్ని వైపులా కనిపించే కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర మైనింగ్ శాఖ కార్యదర్శి శ్రీధర్ వెల్లడించారు. మానేరు తీరంలోని ఖమ్మంపల్లి, జిల్లాలపల్లి ఇసుక రీచ్లను పరిశీలించారు. రీచ్ల వద్ద 400 మీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మించాలని, స్టాక్ యార్డ్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఒకే దారి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశించారు. అక్రమంగా ఇసుకను తరలించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. జెన్కో ఆధ్వర్యంలోని 800 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేమునూరి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాలోని కాసులపల్లి గ్రామానికి చెందిన రైతు ఎర్రం మల్లారెడ్డికి వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల రంగంలో ఆయన చేసిన కృషికి గాను భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ 2024-25 సంవత్సరానికి గాను వినూత్నమైన రైతు పురస్కారం అందుకున్నారు. ఢిల్లీలోని పూసా వ్యవసాయ సంస్థలో కృషి విజ్ఞాన మేళలో భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరావు చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. మార్చి ఆరంభంలోనే జిల్లాలో పగటిపూట ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల సెల్సియస్కి పైగా నమోదవుతున్నాయి. ఎండ తీవ్రత పెరిగి జిల్లావాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత పెరగవచ్చని హైదరాబాద్లోని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు వ్యాధులకు గురికాకుండా తమ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ వెల్లడించారు. ప్రత్యేకంగా పారిశుద్ధ్యం మరింత మెరుగుపరుచుతున్నామన్నారు. రోడ్లకు ఇరువైపులా మురుగునీటి కాలువలు నిర్మించే పనులు పురోగతిలో ఉన్నాయని, దోమల నియంత్రణకు ఫాగింగ్ చేయిస్తున్నామన్నారు. ఖాళీగా ఉన్న ప్లాట్లలో నీరు నిల్వ ఉండకుండా యజమానులకు నోటీసులు జారీ చేశామన్నారు. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ కర్మాగారంలో యూరియా ఉత్పత్తి వేగవంతమైంది. ఈ మేరకు ఫిబ్రవరి 2025లో 1 కోటి పైచిలుకు మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేశామని కంపెనీ సీజీఎం ఉదయ్ రాజహంస తెలిపారు. కర్మాగారంలో ఉత్పత్తి చేసిన యూరియాను 8 రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నామన్నారు. ఆర్ఎఫ్సిఎల్ యూరియాలో అధిక శాతం తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. గత నెలలో ఉత్పత్తి చేసిన యూరియాలో తెలంగాణకు 58 లక్షల మెట్రిక్ టన్నులు, ఆంధ్రప్రదేశ్కు 29 లక్షల మెట్రిక్ టన్నులు, కర్ణాటకకు 10 లక్షల పైచిలుకు మెట్రిక్ టన్నులు, తమిళనాడుకు 5,600 పైచిలుకు మెట్రిక్ టన్నుల సరఫరా చేశామని ఆయన వివరించారు. సింగరేణిలో మహిళా రెస్క్యూ విభాగం ఏర్పాటుకు యాజమాన్యం కసరత్తు చేస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి రెస్క్యూ పోటీల్లో సింగరేణి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కోల్ ఇండియాలో అనేక సంస్థలకు చెందిన రెస్క్యూ బృందాలకు ఇప్పటికే శిక్షణ ఇస్తోంది. సింగరేణిలో చోటు చేసుకునే ప్రమాదాలు, ఇతరత్రా ప్రాంతాల్లో విపత్తుల సందర్భాల్లోనూ సంస్థ రెస్క్యూ బృందాలు విశేష సేవలు అందిస్తున్నాయి. తాజాగా శ్రీశైలం టన్నెల్లో జరిగిన ప్రమాదంలోనూ సహాయక చర్యలు అందిస్తోంది. ఇక సింగరేణిలో మహిళా ఉద్యోగులు, అధికారుల ప్రవేశాలు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో మహిళల కోసం ప్రత్యేకంగా బొగ్గు గన్లు కేటాయించాలనే ప్రతిపాదనలు కూడా వచ్చాయి. పర్యాటకులను ఆకర్షించేలా కుందనపల్లి అర్బన్ ఫారెస్ట్ పార్క్ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. అర్బన్ ఫారెస్ట్ పార్క్ సంబంధించిన గేట్, ఆర్చ్, వాకింగ్ ట్రాక్ పనులను పూర్తి చేయాలని అన్నారు. అర్బన్ ఫారెస్ట్ పార్కును పర్యాటకులకు ఆకర్షణీయంగా తయారు చేయాలని సూచించారు. రామగుండం కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ బృందాలు గంజాయి రవాణా, అమ్మకాలపై ప్రత్యేక నిఘా పెట్టాయి. పగడ్బందీ సమాచారంతో ఒకే రోజు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో 1.2 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 15 మంది నిందితులను అరెస్టు చేసి వారి నుండి 2 కార్లు, 5 మోటార్ సైకిళ్లు, 17 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.